ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు యావత్తు క్రైస్తవ సమాజం అంతా కూడా పెంతెకొస్తు పండుగను కొనియాడుతూ ఉంది. పెంతెకొస్తు అనగా 50వ రోజు అని అర్థము. పాస్కా పండుగ నుంచి తర్వాత వచ్చే 50వ రోజును యూదులు పెంతెకొస్తు పండుగ కొనియాడుకునేవారు. అయితే ఈనాటి పట్టణాల్లో చూసినట్లయితే పెంతెకొస్తు పండుగ నాడు శిష్యులందరూ కూడా ఒక దగ్గర చేరి వారు ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి అగ్ని నాలుకల రూపంలో దిగి వచ్చడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు అగ్ని నాలుకల రూపంలో శిష్యుల మీదకి దిగి వచ్చాడో ఇప్పుడు అంతవరకు కూడా భయముతో దాక్కుని దిగులతో ఎవరు చూడకుండా రహస్యంగా ఉన్న శిష్యులు పెద్ద పెట్టున అరుస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. వారు స్తుతిస్తున్న స్థుతులకు ఆ నగరం అంతా కూడా ఉన్న ప్రతి ఒక్క యూదులందరూ కూడా ఉన్నటువంటి ఇంటి దగ్గరకు వచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియమంటి దేవుని సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఈనాడు మనం ఏ భయముతో ఉన్నామో, ఏ దిగులుతో ఉన్నామో, ఎందువల్ల మనం భయపడుతూ ఉన్నామో, కానీ ఇవి ఎప్పుడైతే మన మీద పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు వస్తాడో మన భయాలన్నీ కూడా తొలగిపోతాయి. నానాడు శిష్యులు చాలా భయముతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల రూపంలో వారి మీద దిగి వచ్చినప్పుడు వారి భయము, దిగులు, బాధ అంతా పోయింది. వారు దేవుణ్ణి అన్య భాషల్లో స్తుతిస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చినట్టు రకరకాల ప్రాంతాల నుంచి, రకరకాల దేశాల నుంచి, ప్రపంచపు నలుమూల నుండి అనేక మంది యూదులు పెంతెకొస్తు పండగకి యెరూషలేము నగరానికి వచ్చారు. ఆ వచ్చిన వారందరూ కూడా వారి వారి సొంత భాషల్లో వారు చెప్పిన మాటలు ఆలకిస్తున్నట్లుగా ఈనాడు వాక్యంలో మనము వింటూ ఉన్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ఎప్పుడైతే ఎవరి మీదకైతే వస్తాడో వాళ్ళు కొన్ని వరాలు పొందుకుంటారని ఈనాడు వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షతను మన బైబిల్లో రెండు విధాలుగా చూస్తూ ఉంటాం. ఒకటవది, యేసు ప్రభు వారు యోర్దాను నదిలో జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావు రూపంలో యేసు ప్రభు వారి మీదకి దిగి వస్తారు. అది మొదటిది. రెండవది, ఈనాటి పట్టణాల్లో మనం చూసినట్లుగా పెంతెకొస్తు దినమునాడు శిష్యుల మీదకి అగ్ని నాలుకల రూపం వలె ఆ శిష్యుల మీదకి దిగి వచ్చారు. పవిత్రాత్మ వరాలను మనం ధ్యానం చేసినట్లయితే ఈనాటి 2వ పట్టణంలో పునీత్ పౌలు గారు చెప్తూ ఉన్నారు. 1వ కొరింథీ 12వ అధ్యాయము 8 నుంచి 10 మాటల్లో చూసినట్లయితే పవిత్రాత్మ వరాల గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. పరిశుద్ధాత్మ వరాల్లో మొదటివది వివేకపూర్వకమగు వాక్, అంటే వాక్యాన్ని వివేకముతో వివరించడము. రెండవది విజ్ఞానపూర్వకమైన వాక్యము, అంటే విజ్ఞానముతో కూడిన వాక్య బోధన. మూడవది విశ్వాసము, ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రీస్తునందు కోల్పోయిన విశ్వాసము పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. నాలుగవది స్వస్థపరిచే శక్తి. ఐదవది అద్భుతములు చేసే శక్తి. ఆరవది ప్రవచన వరము. ఏడవది ఆత్మలను వివరించే శక్తి. ఎనిమిదవది అన్య భాషల్లో మాట్లాడే శక్తి. తొమ్మిదవది ఆ యొక్క అన్య భాషలో మాట్లాడే దానిని వివరించే శక్తి. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకైతే దిగి వస్తాడో, ఎవరికైతే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుందో వారు యొక్క 9 వరాలను కూడా పొందుకుంటారని వాక్యం చెప్తూ ఉంది. ప్రియమంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము. క్రీస్తులో మనం ఫలించాలంటే యేసు ప్రభు వారే చెప్తూ ఉన్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము, అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో వాదార్చువాడు మీ వద్దకు రాడు, నేను వెళ్ళినచో ఆయనను మీ వద్దకు పంపేదను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శిష్యులకు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, నేను వెళ్ళి వాదార్చువాడైన పరిశుద్ధాత్ముడిని మీ దగ్గరికి పంపిస్తానని. అందుకే ప్రభు
ఆయన పునరుత్థానం అయిన తర్వాత 40 రోజులు శిష్యులు కనబడుతూ వారిని ధైర్యపరుస్తూ ఇది ఆయన మోక్షారోహణం అవడానికి ముందుగానే వారికి ఆజ్ఞిస్తున్నారు. ఇది నా తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను పొందుకున్నంత వరకు కూడా మీరు నగరాన్ని విడిచి వెళ్ళకండని. ఎప్పుడైతే శిష్యులు పెంతుకోస్తు పండుగ నాడు ఆ మేడ గదిలో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి అగ్ని నాలుకల వలె దిగి వచ్చాడో అప్పుడు శిష్యులందరూ కూడా ధైర్యంగా దేవుని స్తుతిస్తూ దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నారు. అంతవరకు కూడా భయముతున్న వారిలో భయము తొలగిపోయింది. అప్పుడు పేతురు గారు లేచి ఇది ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ విన్నవారిలో దాదాపుగా రమారమి 3000 మంది జ్ఞాన స్నానాన్ని పొందుకున్నట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం లేకపోతే క్రీస్తులో మనము ఫలించలేము ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే పరిశుద్ధాత్మ దేవుని సహవాసాన్ని మనము కోరుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఏది సత్యము ఏది అసత్యము, ఎలా నడవాలి ఎలా ఉండాలి అనేది సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడని యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము చెప్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఒక పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు తొలి వాక్యంలో చెప్పినట్లుగా 9 వరాలు అందరికీ ఇస్తాడంటే లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే వాక్యం చెప్తుంది కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 7వ వచనంలో అందరి మేలు కొరకై ఒక్కొక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. అందరికీ కూడా దేవుడు అన్ని వరాలు ఇవ్వడగానే వాక్యం చెప్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కమైన ప్రత్యేకమైన పవిత్రాత్మ వరాన్ని ఇస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అవి ఏంటంటే 1వ కొరింథీ 12వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చూసినట్లయితే దేవుడు కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, ఆ పైన కొందరిని అద్భుతాలు చేయవారుగాను, తరువాత కొందరిని స్వస్థతలు చేకూర్చేవారుగాను, కొందరిని ఉపకారములు చేసేవారుగాను, కొందరిని పరిపాలకులుగాను, కొందరిని వివిధ భాషలు మాట్లాడువారు గాని నియమించాను అని వాక్యం చెప్తుంది. ఎందుకంటే పవిత్రాత్మ వరాలు అందరికీ అన్నీ కూడా ఉండవు. కొందరు అద్భుతాలు చేసే శక్తిని పొందుకుంటారు, కొంతమంది ప్రవచన వరాన్ని పొందుకుంటారు, కొంతమంది స్వస్థతలు చేసే వరాన్ని పొందుకుంటారు. ఇంకా వాక్యంలో చూసినట్లయితే కొంతమంది ఉపకారాలు చేసేది కూడా పవిత్రాత్మ వరమే అని ఈనాడు వాక్యం చెప్తుంది. అంటే మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తూ ఉపకారం చేస్తూ సేవ చేయడం కూడా అది ఒక పరిశుద్ధాత్మ వరమే అని ఈనాడు వాక్యము చెప్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే విధముగా పరిపాలకులుగా అంటే అధికారులుగా, రాజులుగా, నాయకులుగా ఎన్నుకోవడం కూడా అది ఒక పరిశుద్ధాత్మ వరమే. దేవుని యొక్క తోడ్పాటు లేనిదే ఏ నాయకులు, ఏ రాజులు, ఏ అధికారులు కూడా నిలబడలేరు. అందుకే దేవుడిచ్చిన ఒక వరాన్ని మనము జాగ్రత్తగా ఉపయోగించుకొని మనము తీర్పు తీర్చేటప్పుడు, న్యాయము చేసేటప్పుడు అందరికీ సమన్యాయముగా, అందరికీ మేలులు చేసేవారిగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈనాడు వాక్యం చెప్తుంది ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే మిమ్ము పిలిచినాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. ప్రభువు మనకి ఏ వరముతో అయితే తన సేవకు పిలుస్తూ ఉన్నారో అది ప్రవచన వరం అవనివ్వండి, అద్భుతాలు చేసే వరం అవనివ్వండి, సేవలు చేసే వరం అవనివ్వండి, ఉపకారములు చేసే వరం అవనివ్వండి, అన్య భాషల్లో మాట్లాడే వరం అవనివ్వండి, పవిత్రాత్మ వరం ఏదైతే దేవుడు మనకిచ్చాడో దానికి తగినట్లుగా మనము ముందుకు వెళ్ళాలి. అన్నీ కావాలని మనము కోరుకోకూడదు. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనంలో మనకు ఒక స్త్రీ కనబడుతుంది. యొప్పాలో తబిత అని పేరు గల ఒక శిష్యురాలుండెను. గ్రీకు భాషలో ఆమె పేరు దోర్కా అనగా జింక. ఆమె తన కాలం అంతటిని సత్కార్యములు చేయట్లోను, పేదలకు సాయపడట్లోను గడిపెను. చూడండి ప్రియా దేవుని సంగమా, యొక్క తబిత అనే ఆమె దేవుడు తనకిచ్చినటువంటి పవిత్రాత్మ వరము పేదలకు సహాయము చేయటము. ఆమె
తాను అంగీలను చొక్కాలను కుట్టి ఆ అంగీలు చొక్కాలతో వచ్చిన డబ్బులను తనకు తోచిన విధముగా ఇతరులకు సహాయం చేసేది, పేదలను ఆదుకునేది. కానీ ఆమెకు ఒకనాడు జబ్బు చేయడం వలన ఆమె మరణించిందని వాక్యం చెప్తుంది. ఆ యొప్పాకు దగ్గరలో లిద్దాలో పేతురు గారు ఉన్నారని తెలుసుకొని కొంతమంది శిష్యులను అక్కడ పంపించి పేతురు గారిని తీసుకుని వచ్చారు. ఆ యొక్క చనిపోయిన తబిత శరీరానికి స్నానం చేసి పై గదిలో ఉంచినప్పుడు పేతురు గారు అక్కడ ఉన్న స్త్రీలు అందరూ కూడా ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు స్త్రీలందరూ తబితాను చూసి ఏడుస్తూ ఉన్నప్పుడు పేతురు గారు వారందరిని కూడా బయటికి పంపించి తబిత లెమ్ము అని పలకగానే ఆమె మరలా జీవముతో లేపబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఏమి గొప్ప గొప్ప కార్యాలు అయితే చేయలేదు, కానీ దేవుడు ఆమెను ఎన్నుకున్నప్పుడు ఏ వరం అయితే ఆమెలో ఉందో ఆ వరాన్ని బట్టి ఆమె దేవుని సేవలో పాల్గొన్నది. అందుకే ఆమెను బట్టి ఆ యొప్ప ప్రాంతములంతట్లో కూడా చాలా మంది మారు మనసు పొంది యేసు ప్రభు వారిని విశ్వసించినట్లుగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈనాడు ప్రభు వారు మనకి ఏ వరం అయితే ఇస్తూ ఉన్నారో ఆ వరాన్ని అంటిపెట్టుకొని మనము జీవించాలి, అన్నీ చెయ్యాలని మనం కోరుకోకూడదు. మనకున్న వరాన్ని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుని కృపతో దేవుడు మరికొన్ని ఆత్మ వరాలు మనకి ప్రసాదించవచ్చు. కానీ మనం మనకి దేవుడిచ్చిన వరాన్ని బట్టి సత్క్రియలు చేస్తూ మంచి పనులు చేస్తూ పేతురు గారు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నట్లుగా దేవుడు మనల్ని ఎన్నుకున్న ఎన్నికకు పిలిచిన పిలుపుకు మరింత ఎక్కువగా సత్కార్యాలు చేస్తూ మన యొక్క పిలుపును మనము నిశ్చయము చేసుకోవాలి. దేవుని బిడ్డలమైన మన అంతమంది కూడా ఒకే ఆత్మయందు ఒకే శరీరంలోనికి జ్ఞాన స్నానం పొందితమే. కాబట్టి ఒకే శరీరమైన మనము క్రీస్తు సంఘం అనే శరీరంలో అవయవాలుగా ఉన్న మన అంతమంది కూడా కలిసి ఒకే రీతిగా కలిసి క్రీస్తునందు పరిశుద్ధాత్మ దేవుని సహవాసముతో మనం ఎదగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనంలో చెప్పబడినట్లుగా మన అంతమంది కూడా మన శరీరములు దేవునికి ఆలయము, దేవుడు తన ఆత్మ ద్వారా మన శరీరంలో నివాసము చేస్తారని వాక్యము చెప్తూ ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి ఆలయాలైన మన శరీరాలను మనం పరిశుద్ధముగా ఉంచుకొని ఈనాడు ఆ యొక్క మేడగదిలో శిష్యుని మీదకి ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుక రూపంలో దిగి వచ్చాడో మన జీవిత కాలంలో కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము పొందుకొని ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో శిష్యుల వలె ధైర్యముతో మనలో ఉన్న భయాలన్నీ కూడా పోగొట్టుకొని దేవుని సేవలో మనం అభివృద్ధి చెంది క్రీస్తు కొరకు జీవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలని, అదేవిధముగా ఆత్మ వరాలను పొందుకొని ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో దేవుని చేరుకునే గొప్ప భాగ్యము కూడా దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించినగాక ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగుణుడా, మహాస్థితికి పాత్రుడా, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో దేవా, ఈనాడు అగ్ని నాలుకల రూపంలో ఏ విధంగా అయితే శిష్యుల మీదకి దిగి వచ్చావో మా మీద కూడా రండి దేవా. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డ మీదకు నువ్వు దిగి రండి తండ్రి. నీవు చెప్తున్నది అంత్య దినాల్లో నీ ఆత్మను అందరి మీద కుమ్మరిస్తానని, నీ ఆత్మశక్తిని మాకు దయచేసి నీ ఆత్మ వరాలతో మేము ముందుకు కొనసాగి నీ సేవలో ఫలించడానికి నిత్య జీవాన్ని పొందుకోవడానికి నీ కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సంగమా, ఈ పరిచర్య మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దీన్ని అనేక మందికి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా, కామెంట్ చేయడం ద్వారా నేను ఇంకా ఉత్సాహముగా దేవుని యొక్క సువార్తను మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఆమెన్.